మొత్తం కబ్జాలు అవుతున్నాయి. పోయినసారి దిశాలో కూడా మాట్లాడినాం. మొత్తం కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్, మీకు చెప్పండి ఎందుకు ఆపుతున్నారు? ఒక బ్రదర్ చెప్తానే ఉన్నాడు, అడిగి ఓటు బ్యాంక్ రాజకీయాలట. ముస్లింల ఓట్ల కోసం. అరే చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలా అంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా. తప్పకుండా కంప్లైంట్లు మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అని అంటాడు. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తలేడు. మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చినామా అన్ని కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ తీసుకొని పెట్టమని చెప్పారు. నెక్స్ట్ టైం దిశాల అన్ని ఎఫ్ఐఆర్ చేపించి పెట్టండి అని చెప్పిన. టూ బిహెచ్కే తో మర్చిపోయారు పబ్లిక్. 650 మినిస్టర్ కోసం సెలక్షన్ కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ 2 బిహెచ్కే గవే కదా, ముఖ్యమంత్రి కూడా చూపించామన్నా ముఖ్యమంత్రికి గవే కదా. 650 అవి అలకేట్ చేయనీకే ఇన్ఛార్జ్ మంత్రి పర్మిషన్ ఇవ్వనీకే 6 నెలలే 7 నెలలు అయిపోయింది. ఇవన్నీ ముస్లింలకు కనబడాయా? ముస్లింలను సూటిగా అడుగుతున్నా, మీకు కనబడాయా ఇవన్నీ? పోనీ మీ బతుకులన్నా మంచిగానేయా? అవి లేవు. మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా? అవి లేవు. ఈ పులంగా అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోనేవావు, నేను నిండిపోతాయి. ఏంటికి వేస్తారు రోడ్లు? ఈ దోపిడీకి ఎందుకు వేయాలి ఓటు? ఆడు ముసలోడు కేసీఆర్ వానికి వేసారు 10 ఏళ్ళు దండగా ఓటు. ఇప్పుడు వీళ్ళకి వేస్తారు ఓట్లు దండగా. ఎందుకు వేస్తారు ఓట్లు? పనిచేసేవాడు ఓటేయండి. ఓటు వేసేది ఎవరికి వేస్తారు? బయట కనబడదు, సీక్రెట్ బ్యాలెట్. బయట ఏమైనా చెప్పుకోండి, ఓటు బీజేపీకి ఏంటి? అది ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు? దోపిడీ మీది కూడా అయింది, మీ సొమ్ము కూడా దోపిడీ అయింది. 3 సంవత్సరాల కింద 6 మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో గవే 4 గట్టిండ్రు, 2టికి గాయబ్ చేశారు పైసలు. మీ పిల్లగాళ్ళ చదువులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. 6 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వచ్చింది, 4 కట్టిండ్రు, 2టికి గాయబు. దానికి స్టేట్ ఫండ్ ఇయర్ ఇల్లు. అది ఏమైంది చెప్తే నేను 6టికి పైసలు వస్తాయి కదా, 4 కడతారు స్టేట్ ఫండ్ ఇయర్, అందుకే 2 కావు. ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ ఈ ఎలక్షన్లు, ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడవాడు పతంగ కొడుతాడు, పతంగ ఎగరేసుకుంటూ కూడా వస్తాడు. వాడు ఏం చేసినా నాయన మీ బతుకుల కంటే ఏముండదు. మళ్ళా వస్తాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వానికి నేను జవాబు ఇవ్వాలా, ఉల్టాలు అటకాయిస్తా అని పోతాడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాడు. వస్తాడా? రాడు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఆయన కాలు మొక్తారు ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు. పనిచేసేటోనికి, కరప్షన్ లేని వాళ్ళకి, మీకు ఇల్లు కట్టించేటోళ్ళకి, మీకు ఇలా చేయించేటోళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్? చెప్పండి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, ముస్లిం మీడియా మిత్రులు ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? లేదు. మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి, మరి కేంద్రం ఇస్తున్నది కదా. ఇల్లు కట్టించిర్రా ఈ రాష్ట్రంలో? కట్టియలే. కేంద్రంకి వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు
వేరే రాష్ట్రాలన్నీ బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లు అయిపోయినాయి, ముస్లింలు కూడా ఇల్లు కట్టుకోరు. ఈడేమన్నా చేస్తుర్రా? లేదు. మీకు పిల్లగాళ్ళకి చదువు చెప్పుకొని ఇక కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు. ఏం బీకినరో అడుగుర్రి కాంగ్రెస్ వాళ్ళని ఈ 75 ఏళ్ళ మీకోసం. ఆ టీఆర్ఎస్ వాళ్ళని అయితే కథం అయిపోయారు, పోనీ సావని అలా సావాలు చేస్తారు. అడుగురు కాంగ్రెస్ వాళ్ళని ఏం బీకినరు.